పెట్టారా? ఆ, ఎలా అంటే ఆయన ఒక్కరేనా లేకపోతే ఆయనతో పాటు వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటే రిలేషన్షిప్స్ ఉంటారు కదా సార్. ఆ, సో అలా అనేసి తెచ్చి ఇచ్చినాం తనకి ఉమ్, 5 కోట్లు అనేసి. ఉమ్. ఇంకా లాస్ట్ కి ఇస్తా అది ఇది అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఫైనల్ గా ఇంత కాడికి తెచ్చిండు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీ హస్బెండ్? మీ హస్బెండ్ లేరు ఇక్కడ ఈ రోజు? లేరండి, హైదరాబాద్ కి వెళ్ళినారు. అదే అప్పులలో ఇజ్జత్ ఇబ్బంది తీస్తున్నారు. పెడుతున్నారా? ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారా? పెడుతున్నారు, చాలా చంపేస్తా అది ఇది అని అంటున్నారు. ఏమంటున్నారు? చంపేస్తా, మనీ ఇవ్వండి, మా మనీ మాకు ఇవ్వండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇంకా 1 year అవుతుంది, 2 years అవుతుంది, మా మనీ మాకు ఇవ్వరా? సో అలా ఇలా బెదిరిస్తా, చంపేస్తా మిమ్మల్ని అనేసి ఇట్లా బెదిరిస్తున్నాడు సార్. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇదే మా ఇల్లు. ఇల్లు క్లోజ్ చేసిందిగా మొత్తం. ఓకే. మా జాబ్ చేస్తుంది ఆ, అలా. సో ఇక్కడికి వచ్చి డైలీ ఇబ్బంది పెడుతున్నారు అప్పులలో. చాలా ఇబ్బంది. ఏం ఇంకేమంటారు వాళ్ళు? కొట్టడానికి ఏమన్నా వచ్చారా? ఆ? నా కొడుకు ఎక్కడ పోవాలి, ఎక్కడ పోయి సావాలి, ఆ అప్పు ఎట్లా తీర్పాలి, మేము ఎక్కడ పోయి సావాలి, పిల్లల్ని తీసుకుపోయి ఎడపోయి కూలి చేస్తుంది నా కోడలు. ఉమ్. అట్లా తీసుకుపోయి నాకు మోసం చేసి నాశనం మొత్తం కూడా చేసి, డబ్బులన్నీ కూడా కూలీ చేసుకున్న డబ్బులే. కూలి చేసిన డబ్బులు కాదు సార్, చుట్టాలు అలా కొన్ని అవి తీసుకొచ్చిన కొన్ని చుట్టాల దగ్గర మీ భూములు కూడా పెట్టారంట. ఆ భూములు కూడా పెట్టినాం సార్. ఇట్లా ఈ పిల్లల్ని తీసుకుపోయి ఎడపోయి పని చేస్తది, ఎడపోయి సావాలి సార్. మేము అందరింటి ముందర వచ్చి నా కొడుకును కిడ్నాప్ చేసి కొడుతున్నారు. కొట్టారా? కొట్టారు కూడా, ఓకే. కొట్టారు సార్. అంత ముందు కొట్టారు 3 నెలల కింద. మళ్ళా ఇప్పుడు వచ్చి నిన్న కొర్రం తండోళ్ళు ఒక కార్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి నిన్న ఇక్కడ తిట్టి కొట్టిపోయిర్రు. ఆదివారం వస్తాం, ఆదివారం వచ్చినాక నీ కొడుకు సావాలనో నీ కొడుకు బతకాలనో అని చిత్రహింసం పెట్టిపోయిర్రు సార్. ఏం చేయాలి మేము ఇప్పుడు? ఉండాలి. మీ కొడుకు ఇంటికి వచ్చి ఎప్పుడైంది? మా కొడుకు మొన్న పోయి నిన్ననే పోయిండు. ఇంటికి వచ్చి కలిసి వాళ్ళ కలవలేదు సార్, నాకు వచ్చి తిట్టిపోయిర్రు. డైలీ వచ్చి తిడుతున్నారు. డైలీ వచ్చి తిడుతున్నారు. ఓకే. ఈ డబ్బులన్నీ కూడా ఎట్లా పెట్టారమ్మా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు 5 కోట్ల డబ్బులు? చుట్టాలలో తెచ్చినాం సార్. ఎంత తెచ్చారు? ఎంత అంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అట్లా తెచ్చినాం. వాళ్ళ చుట్టాలలో వాళ్ళు వచ్చి అట్లా పెట్టినాం. ఇలా ఇంట్లో కొడుకు మోసం చేస్తాడని అనుకోలేదు సార్ మేము. నా సొంత మర్ది కొడుకే, సొంత మర్ది కొడుకే, నా కడుపు అనుకున్నాను గానీ అంత మోసగాడని నేను అనుకోలేదు సార్. అంత ముందు వచ్చేవాడే, రోజు వస్తాడో పోతాడు. మన పాలోడు, కాడిగెట్టు, పొలం, ఇల్లు, ఇంటి పక్కల ఇల్లు అని అనుకున్నాం. నా తోడ బుట్టినోడు అని అనుకున్నాం సార్. కానీ అట్లా ఇట్లా మోసం చేస్తారు, ఇట్లా మాకు ఆగం చేసి పోతాడు అని మేము అనుకోలేదు సార్. ఇక్కడ ఇల్లు చూస్తేనేమో ఇంత చిన్నగా ఉంది, అక్కడేమో చాలా పెద్ద. చూసారా ఇల్లు? చూసారా? చూసాం సార్, ఎందుకు చూడలే, చూసిన. ఏమైనట్టు మీతో? మీరు ఏమవుతారు మధుకి? రమావత్ మధుకి పెద్దమ్మ సార్, పెద్దమ్మే. ఏమైనట్టు మధు పెద్దమ్మతో? ఏడికి పోవు పెద్దమ్మ, నాకు నమ్ము. నేను చిన్నప్పటి నుంచి కష్టం పడ్డా. ఇప్పుడు గోల్డ్ పెట్టుకున్నా, చైన్ పెట్టుకున్నా, నా లైఫ్ మారింది. అన్నలు కూడా మారుతారు, మంచిగా ఉందాం. చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఈ పాప అంతా ఉన్నప్పుడు మా ఆయన చచ్చిపోయాడు. అప్పటి నుంచి కూలి కష్టం చేసి ఏదో చేసి పెళ్లి చేసిన, ఇట్లా చేసి పోయిర్రు. మాకు ఏం చేయాలి సార్ నేను? సో చిన్నప్పటి నుంచి ఎట్లుండేవాడు మధు? చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడు సార్, బాగానే ఉన్నాడు. ఎన్నో పని చేసిండు, మందు షాప్ లో ఎన్నో పని చేసిండు. తర్వాత ఈ లంగా వ్యవహారానికి పోయిండు. సో ఇక్కడికి పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చేవాడా ఇక్కడికి మీ ఇంటికి? అక్కడే ఉంటాయి సార్. ఇక్కడ అక్కడ వచ్చింది పెద్ద ఇల్లు. ఒక విషయం చెప్పండి, పెద్దమ్మ కాబట్టి మీకు ఏమన్నా తెలిసి ఉంటదేమో. మంగ్లీ వాళ్ళ చెల్లెని మధు చేసుకోవాలనుకున్నది నిజమేనా? అంటుండు, అన్నాడు చేసుకుంటా అని కోడలతో అన్నాడు. నాకేమని లేదు కానీ మాటలు ఇంకా వెళ్తున్నాయి. ఇప్పుడు మాట ముచ్చట వాళ్ళు అనుకుంటుర్రు, మాతోనే ఏమనలేదు, వాళ్ళు అనుకుంటుర్రు. సరే అనుకున్నాం కానీ అట్లా పాడైతారు, అట్లా పోతారని మేము అనుకోలేదు సార్. ఇప్పుడు అప్పులో అయితే ఇంటికి వస్తున్నారు డైలీ, రోజు వచ్చి వస్తున్నారు, రోజు తిడుతురు, అందరు చూస్తుర్రు సార్. నా కత్తలు నా ఇంటికాడ వచ్చి ఎంతమంది తిట్టారు, కొట్టారు, అందరు వచ్చి అందరు తింటుర్రు, అందరు చూస్తుర్రు. ఆడ రాళ్ళు పెట్టాడు సార్ ఒక ఆయన నిన్న, అక్కడి నుంచి పట్టుకొచ్చిండు. నిన్ను చంపిపోతా అని ఆడ వేసిపోయిండు. అందరికి చూపెట్టిన రాళ్ళు, ఆడపడి ఉన్న రాళ్ళు అక్కడ వచ్చి
కొట్టడానికి వచ్చిండు. ఊరు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైనా ప్రెజర్ ఉంది? ఎందుకంటే మీరు కొంచెం దగ్గర బంధువు కదా. మామూలు కాడ నుంచి అక్కడి నుంచి కూడా తెచ్చిన అక్క పిల్లల దగ్గర నుంచి తెచ్చిన ఆ, అంత మోసం ఇప్పుడు ఎట్లా తీర్చగలుగుతారు ఇది? చేస్తాం సార్. ఇంకా తీర్చేది ఆడ ఉంది మాకు. ఆయన ఇస్తే ఆయన కాడ నుంచి ఇప్పిస్తే ఇస్తాం, కొద్దిగా గొప్ప ఇస్తాం, లేకపోతే ఇంకా మా బతుకు సావడం. ఎట్లా నమ్మారమ్మా మీరు? అసలు బిల్డింగ్ చూస్తే ఏమో చిన్నది, అతనేమో చదువుకోలేదు పెద్దగా, మీరు ఎట్లా మోసపోయారు? మోసపోయారంటే సార్ నమ్మినాం, మన ఓడు కదా, మర్తి కొడుకు ఏంది నా కొడుకు ఏంది అని అనుకున్నాం. కానీ అందరి కాడ తీసుకొచ్చి అట్లా మోసం చేసి పోతాడని మేము అనుకోలేదు సార్.